స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత రాత్రి కాలం అంతా కూడా కాపాడి మీ స్తమను భద్రపరిచి ఉదయకాల విజ్ఞాన స్థితి నాయన మీ సన్నిధి మాతో గురించి సహాయం చేయండి. దేవా, మీరు మాతో ఉండి ఈ కార్యక్రమంలో సహాయం చేయం. వాక్యమును ధ్యానిస్తుండగా మీ వాగ్దానము చేయబడిన అభిషేకము దయచేయం. శరీర బలహీనతను ఆత్మీయ లోపాలు తెలియచేయండి, శుద్ధీకరించండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు, రక్షించబడిన వారిని వస్తున్న మీ రాకడలో మీ పిల్లలుగా సిద్ధపరచండి. ప్రారంభము నుంచి చివరి వరకు మీరు ఉండి జయప్రదంగా జరిగించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమన సహోదరి సహోదరులకు ప్రభునామమును బట్టి మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఉదయకాలంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనము 25వ వచనమును చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఈ చదవబడినటువంటి లేఖనములలో వ్రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని పరిశుద్ధ గ్రంథములో మనకు ఈనాడు జరుగుతున్నటువంటి సంఘటనలకు అద్దము పట్టినట్లుగా జరుగుతున్నటువంటి విషయాలు నెరవేర్పు అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథములో స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. కారణం ఏమిటంటే, ఏనాడు అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఈనాడు జరుగుతున్నటువంటి దేవుని ప్రవచన లేఖనాలుగా మనము గుర్తించవలసిన వారిగా ఉంటున్నాం. ఆనాడు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆనాడు అనేకులు కూడా సమాజంగా కూడటం అనేటువంటిది మానినటువంటి పరిస్థితి, మానటాను అనేటువంటి దానిని హెచ్చరిక చేస్తూ పౌలు ఆ హెబ్రీ సంఘములో ఉంటున్న వారితో చెబుతున్న మాటలు మనకు ఇందులో తెలియచేయబడుతూ ఉన్నాయి. మానటం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇందులో ఒకటి మానుకునే విషయము, రెండవది హెచ్చరించుకునేటువంటి విషయము, మూడవది సమీపించేటువంటి విషయము, నాలుగవది ప్రేమ చూపించే విషయము, ఐదవది సత్కార్యం చేసే విషయము, ఆరవది పురికొల్పుకునేటువంటి విషయాలను మనం ఇందులో దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. కనుక ఈనాడు సమాజముగా కూడుకొనటం అనేటువంటిది మానేటువంటి ప్రక్క ఏర్పడటానికి కారణమనేటువంటిది దేవుని వాక్యమును బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజముగా సాతానుడు ఈ విధంగా దేవుని పిల్లల యొక్క జీవితాలలో దైవ సన్నిధిని కూడుకోవటం అనేటువంటిది లేకుండా చేసి ఉన్నాడు. ఆ యొక్క వాడి ప్లానును, వాడి యొక్క కార్యము యొక్క పరిస్థితి ఇందులో మనము చూస్తున్నాం. సాతాను ఎప్పుడు కూడా దేవుని పిల్లలైనటువంటి వారు కూడుకునేటువంటి విషయమును, వారు కలిసి ప్రార్థించేటువంటి విషయాన్ని వాడికి ఇష్టం ఉండదు అనే విషయాన్ని కూడా మనము దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మానుకునేటువంటి పరిస్థితి దేనిని బట్టి వస్తున్నది, ఎందుకు వస్తున్నది, ఏ కారణమును బట్టి వస్తుంది అనేటువంటి ఆలోచన మనము చేస్తున్నప్పుడు ఈనాడు ప్రపంచములో జరిగినటువంటి లేక జరుగుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం ఎరిగినటువంటిదే మానవుల యొక్క మా జీవితాలకు అతీతమైనటువంటి, గ్రహింపలేనటువంటి, దాని నివారణ కూడా గుర్తింపలేనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యాధి అనేటువంటి పరిస్థితి వస్తున్నట్టుగా వచ్చినట్టుగా దానిని బట్టి ప్రపంచంలో ఉంటున్న దేశాలన్నిటిలో కూడా ఈనాడు ఏమవుతుందంటే
ఈ విధమైనటువంటి కూడుకునేటువంటి ఆరాధన లేకోకుండా ఎవరింటిలో వారే ఉండి జీవించేటువంటి పరిస్థితి, వాక్యమున లేకుండా సమాజముగా కూడుకొనకుండా ప్రార్థించుకోకుండా ఉండేటువంటి ప్రక్రియను సాతానుడు ఎంత కుయుక్తితో వాడు చేసి ఉన్నాడో ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అర్థమవుతూ ఉంది. దానియేలు మీద నేరారోపణ చేస్తూ ఆయనను ఈ విధంగా దేవుని గురించి ప్రార్థించనివ్వకుండా నెల వరకు ఆ యొక్క మానవుల యొద్దే కానీ ఎవరి యొద్ద కూడా వారు విచారణ చేయకూడదని ఆంక్షలు పెట్టిన సందర్భములో మనకు దైవ గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు మనకెంతో తెలియచేయబడుతుంది. అయినప్పుడు కూడా శాసనము చేయబడినప్పటికీ కూడా దానియేలు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి యథారీతిగా తాను దేవుని సన్నిధిలో యెరూషలేము తట్టు తన యొక్క కిటికీ తలుపులు తెరచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని బ్రతిమలాటం అనేటువంటిది, విజ్ఞాపన చేయటం అనేటువంటిది దానియేలు గ్రంథములో 6వ అధ్యాయం 9-10 వచనాలలో మనకు తెలియచేయబడుతుంది. అలాగనే ఈనాడు కూడా ప్రభుత్వం ద్వారా ప్రపంచంలో సాతాను చేయించినటువంటి ఈ గొప్ప ఈ భయంకరమైనటువంటి వ్యాధిని బట్టి ఏర్పాటు చేయబడినటువంటి కారణాలను బట్టి ఆరాధన లేకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోకుండా చేసినటువంటి ఆటంకమును మనకు కనబడుతూ ఉంది. దీనిని బట్టి దేవుని పిల్లలైనటువంటి వారికి ఇలాంటి ఆటంకములు ఎన్ని కలుగుతున్నప్పుడు కూడా వారి ఇళ్లలో ఉండి ప్రభు నెరిగినటువంటి పిల్లలు ప్రార్థించడానికి మంచి అవకాశం అనేటువంటిది దైవ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే రక్షించబడినటువంటి దేవుని పిల్లలు దేవునికి ప్రార్థన చేయటం అనేటువంటిది అది ఎలాంటిదంటే దేవునితో మాట్లాడుకోవటం అనేటువంటిది ఆ సంగతిని ఎప్పుడు కూడా వారి జీవితములలో మానకుండా ఉండే ప్రక్రియ ఉంటున్నది. అదే పరిస్థితిని ఇక్కడ దైవ గ్రంథములు మనకు తెలియచేస్తూ ఉంది. ఒక మానవుడు దేవునితో రక్షించబడినటువంటి వ్యక్తి మాట్లాడుకోకుండా ఉండేటువంటి ప్రక్రియ ఉండదు అనే విషయాన్ని దైవ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. దైవ గ్రంథములు మనం చూస్తే ప్రారంభము క్రైస్తవుల యొక్క జీవితాలలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనములు ఏమి రాయబడి ఉందంటే, వారు ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు తప్పక కూడుకొనుచు అనే మాట రాయబడి ఉంది. చూడండి, వారి ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయను పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి. అంటే దేవుని పిల్లల యొక్క జీవితములలో వారి ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవాలయములో తప్పకుండా కూడుకోకుండా ఉండేటువంటి పరిస్థితి చూస్తే దేవుని పిల్లల యొక్క జీవితములలో ప్రార్థన అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది, వాక్యము లేనటువంటి ప్రక్రియ చేస్తే సాతాను వాడు ఆనందించేటువంటి ప్రక్రియ ఉంటుందనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుని పిల్లైనటువంటి వారు మరి ఎక్కువగా ప్రార్థించడానికి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి మంచి అవకాశము దొరికి ఉందనే సంగతిని దేవుని పిల్లల యొక్క జీవితంలో గమనించవలసిన పరిస్థితి ఉండింది. ఎందుకంటే ఇలాంటి సమయం లేకమనుపు అనేకుల యొక్క జీవితాలలో ప్రతిదినము కూడా ఏమవుతుందంటే వారి పనులలో నిమగ్నమైపోయి ప్రార్థించడానికి కానీ వాక్యమును ధ్యానించడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితిగా ఉంటున్న పరిస్థితిలో ఇలాంటి మంచి అవకాశం అనేది దొరకటాలను బట్టి దేవుని పిల్లలైనటువంటి వారు మరి ఎక్కువగా వాక్యమును ధ్యానించడానికి, వాక్యమును పరిశోధించడానికి, అలాగనే దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఎక్కువగా విజ్ఞాపన చేయటానికి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి, వారి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో బలపడటానికి
ప్రభు యొక్క స్వరం వినటానికి, ప్రభు దర్శనము పొందుకోవటానికి, ప్రభు యొక్క శక్తి కలిగినటువంటి పిల్లలుగా ముందుకు ఆత్మీయ జీవితంలో కొనసాగించడానికి, జీవితానికి మంచి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉన్నదనే విషయాన్ని మనకు ఎంతో ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ ప్రారంభ దినాలలో దేవుని పిల్లలైనటువంటి వారు తప్పగా కూడుకుంటున్నటువంటి పరిస్థితిగా ఉంటున్నప్పుడు మన జీవితాలలో కూడా కూడుకునేటువంటి అవకాశం అనేటువంటిది సంఘములో, అలాగనే దేవాలయంలో లేకపోయినప్పుడే కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంటిలోనే కూడుకుంటూ సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా ప్రార్థన చేయటం అనేటువంటిది, వాక్యమును ధ్యానించడం అనేటువంటిది మన జీవితంలో చాలా అవసరమై ఉండింది. రెండవ కారణం ఏమిటంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనములో ప్రతిదినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచున్నారు అనే మాటలు వ్రాయబడి ఉంది. ప్రతిదినము కూడా ఏం చేశారంటే దేవాలయములో వాళ్ళు కూడుకోవటమే కాదు, కానీ ఇంటింట ఏమవుతున్నారంటే బోధిస్తూ ఉన్నారు, మానక బోధిస్తూ ఉన్నారు అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి. అంటే ప్రతి దినము కూడా బోధించేటువంటి ప్రక్రియ, అది ప్రతి ఇంటిలో కూడా ఉండేటువంటి ప్రక్రియ ఉండింది. యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో ఆయన మరియా మార్తల ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మాటలను మాట్లాడుతున్నట్లుగా, బోధిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కారణం ఏమిటంటే మార్త తన పనులు పెట్టుకొని పనుల చేత తొందరపడుతూ జీవిస్తూ ఉంది. కానీ మరియ అయితే యేసు పాదాల దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటున్నట్టుగా మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. అలాగనే మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఇంటిలో ఉండినప్పుడు అక్కడ ఏమయ్యారంటే అనేక మంది ఆయన యొక్క మాట వినటానికి వచ్చినప్పుడు ఇంటిలోనైనాను బయట అయినను వారికి స్థలం లేకపోతే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, రోగముతో ఉన్నటువంటి పక్షవాయు కలిగినటువంటి వ్యక్తిని ఆ యొక్క ఇంటి పైకి ఎక్కి కప్పు కూడా తీసి మంచంతో పాటు ఆయన పాదాల దగ్గర దించినట్టుగా మనకు దేవుని వాక్యములో కనబడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈనాడు ప్రజలకు కావలసినటువంటిది దేవుని మాటలు కావాలి. దేవుని మాటలు మనుషులకు ఉంటే, దేవుని మాటలు వింటే వారి జీవితములు ఎమ్ముతుందంటే పరిశుద్ధత అనేటువంటిది, భయం లేనటువంటి పరిస్థితి, రోగ నివారణ అనేటువంటిది, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మంచి అవకాశం అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఇక్కడ వారి ఇంటింట కూడా ఏం చేస్తున్నారు, మానక బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే బోధించేటువంటి ప్రక్రియ కూడా లేకోకుండా ఇంటిలో ఉండేటువంటి నిర్బంధించేటువంటి ప్రక్రియ సాతాను ఎంత కుయుక్తి చేస్తూ ఉన్నాడో మనకు దేవుని వాక్యమును బట్టి మనం ఆలోచించవలసిన పరిస్థితిగా ఉండింది. ఎందుకంటే ఆ ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన రీతిగా రాబో దినాలలో అది కరువు రాబోతూ ఉంది అని, ఆహారం లేని కరువు కాదు కానీ దేవుని వాక్యము లేనటువంటి కరువు అనేటువంటిది రాబోతుందని చెప్పిన రీతిగానే ఈనాడు వాక్యం అనేటువంటిది గృహాలలో ఉండినటువంటి వాళ్లకు వినేటువంటి అవకాశం లేనటువంటి ప్రక్రియ ఏర్పడి ఉంది. వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినేటువంటి అవకాశం రానివ్వకుండా సాతాను చేసుకున్నాడు. గనుకనే దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని యొక్క మాటలను చక్కగా వినేటువంటి ఈ యొక్క అవకాశం అనేటువంటిది ఉదయకాలంలో మనకు దేవుడిచ్చినందుకు దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తున్నాను. కనుక అలాంటి భాగ్యం అనేటువంటిది ప్రతి వ్యక్తి యొక్క జీవితాలకి అంచెదినాలలో ప్రభు అనుగ్రహించులాగున మనము వారి కొరకు ప్రార్థించవలసిన పరిస్థితి ఉండింది. కనుక రెండవది బోధించడం అనేటువంటిది మానకూడదు. మూడవది ప్రార్థించడం అనేటువంటిది మానకూడదు. సమూయేలు గ్రంథములో సమూయేలు అంటున్నాడు 12వ అధ్యాయం 23వ వచనములో, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట అనేటువంటిది యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదునని అంటున్నాడు. చూడండి, ప్రజల నిమిత్తము ప్రార్థన చేయటం అనేటువంటిది మానటం అనేటువంటిది ఎలాంటిదో దైవ గ్రంథములో
ఆ యొక్క సమూయేలే, ప్రవక్త అయినటువంటి సమూయేలే, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండినటువంటి సమూయేలు తెలియచేస్తున్నాడు. అంటే ప్రార్థన యొక్క జీవితము మానవుని జీవితమునకు ఎంత ముఖ్యమైనటువంటిదో, ప్రార్థన చేయటం అనేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుడు అంగీకరించేటువంటిది గాను, దేవునికి అనుకూలమైనటువంటిది గాను, వారి జీవితమునకు ఎంతో ఉపయోగపడేటువంటిది గాను, ఇతరులకు ప్రయోజనం కలిగించేటువంటి పరిస్థితిగా ఆయన తెలియచేస్తున్న సంగతి మనము దేవుని వాక్యములో తెలియజేయబడుతుంది. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయకుండా మానేస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేటువంటిది లేకుండా ఉంటుందో, అది దేవునికి విరోధంగా పాపము చేసేటువంటి ప్రక్రియ ఉంటుందనే సంగతిని సమూయేలు తెలియజేస్తున్నట్టుగా మనము దేవుని వాక్యము చూస్తున్నాం. కనుక ఈనాడు చాలా మంది యొక్క జీవితములలో ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేయటానికి ఉండినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవటం అనేటువంటిది ఎంత దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము చేసే ప్రక్రియ ఉంటుందో ఆ సంగతి వారు గమనించవలసినటువంటి పరిస్థితిగా దేవుని వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకనే దేవుని వాక్యములో లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో ఏమి రాయబడి ఉందంటే, మీరు విసుగక ప్రార్థన చేయవలననుటకు ఆయన ఈ ఉపమానము చెప్పిననే మాటను యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో చెప్పినటువంటి సంఘటన దైవ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే విసుగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటానికి చాలా మందికి విసుదల వస్తూ ఉంది, కానీ మాట్లాడటానికి విసుదల రాదు. కానీ అనవసరంగా సమయమును గడపటానికి విసుదల లేదు. కానీ అనవసరంగా సమయం గడపటానికి వారికి ఏ బలహీనత రాదు, కానీ నిద్ర రాదు. కానీ అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి మాత్రమే మానవుని యొక్క జీవితములలో విసుగుదల కలిగించేటువంటిది, అనేక అభ్యంతరపరిచేటువంటి గుణమనేటువంటిది సాతాను కలిగిస్తూ ఉందన్న సంగతిని చాలా మంది యొక్క జీవితాలలో గ్రహింపు లేనటువంటి ప్రక్రియగా ఈనాడు వాడి జీవితములు ఉంటున్నారు. కనుకనే ఉదయకాలములో దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయబడుతుంది ఏమిటంటే, మన విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అనేటువంటిది మనకు విసుదల రాదు, కానీ దేవుని సన్నిధిలో దేవుని ద్వారా మేలు పొందుకోవటానికి ప్రార్థన చేయటాన్ని బట్టి, పరిస్థితులు అనేటువంటి చక్కబడటానికి ప్రార్థన చేయటాన్ని బట్టి, జీవితాలకు నెమ్మది కలగటం అనేటువంటిది ప్రార్థన చేయటాన్ని బట్టి, ప్రజలకు క్షేమము కలగటం అనేటువంటిది ప్రార్థన చేయటాన్ని బట్టి, దేశమునకు క్షేమము కలగటం అనేటువంటిది, దేశంలో ఉన్న ప్రజల పరిపాలనకు దోహదపడేటువంటి శాంతికరమైనటువంటి పరిస్థితిని కలిగించడం అనేటువంటిది దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రార్థన చేయటం అనేటువంటిది తెలియచేయబడుతూ ఉంది. కనుక దేవుని వాక్యమును వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలములో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీరు గమనించినటువంటి వారైతే తప్పక ప్రార్థన చేయవలసిన బాధ్యత మీ మీద ఉంటున్నట్లుగా మీకెంతో దేవుని వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడుతున్నది. కనుక దేవుడు ఇచ్చేటువంటి విలువైనటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవటానికి ప్రభు సన్నిధిలో నిత్యము ప్రార్థించేటువంటి పిల్లలుగా మనము సిద్ధపడటం అనేటువంటిది, ప్రోత్సాహపరచబడటం అనేటువంటిది దేవుని వాక్యము ద్వారా తెలియచేయబడుతున్నది. ఇక 4వ కారణము దేవుని వాక్యములో వ్రాయబడినది ఏమిటంటే, మేలు చేయటం అనేటువంటిది మానకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. కీర్తన గ్రంథములో 37వ కీర్తన 27వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకునండి అనేటువంటి విషయము దైవ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని పిల్లలైనటువంటి వారు మేలు చేయాలి. ఇతరులకు మేలు చేసేటువంటి పరిస్థితి వారి జీవితంలో ఎంతైనా అవసరమై ఉండింది. కనుక ఇతరులకు మనము మేలు చేసే వారిగా ఉండాలి, కానీ ఇతరులకు హాని కలిగించేటువంటి వారిగా దేవుని పిల్లలు ఉండకూడదు. యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో ఆయనకు కీడు చేసే వారికి, ఆయనకు నష్టం కలిగించే వారికి, ఆయన గాయపరిచేటువంటి వారికి మేలు చేశాడు, కానీ కీడు మాత్రము చేయలేదు. అలాంటి దేవుని ఎరిగినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో మేలు మాత్రమే చేయాలి, కానీ ఎవరికి కీడు చేయకూడదు.
ఈ మేలు చేసేవాడు దేవుని సంబంధి అయినటువంటి వాడుగా దైవ గ్రంథము తెలియజేస్తున్నది. కీడు చేసేవాడు దేవుని చూడనటువంటి వాడు దేవుని సంబంధి కాదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక అంచె దినాలలో మనము మేలు చేసేవారికి మేలు చేయటమే కాదు, కానీ కీడు చేసేవారికి కూడా మేలు చేసేటువంటి పరిస్థితి దేవుని పిల్లలైనటువంటి వారికి ఎంతైనా అవసరమై ఉంది. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరికీ కూడా ఆయన నీతిస్తుని ఉదయింపచేసి కీడు చేసేవారికి మంచివారికి కూడా మేలు చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నాడు అనే విషయాన్ని లేఖనములో మనకు లూకాసు వార్త 6:35 వ్రాయబడి ఉంది. కనుక ఆయనకు అందరికి ఉపకారం చేస్తున్నాడు, కానీ ఎవరికి అపకారం చేసేవాడుగా లేడు. కనుక దేవుడు చేస్తున్నటువంటి దానిని బట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా మన జీవితములలో ఇతరులకు మేలు చేసేటువంటి ప్రక్రియ చేయవలసినటువంటి వారి ఉంటున్నాం. తరువాత 5వ విషయము, దేవుని పిల్లలైనటువంటి వారు దేవునిని వెంబడించడానికి వెనుతీసేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు జీవించిన కాలంలో యోహాను సువార్త 6:66 ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే వారికి చాలా కఠినముగా ఉన్నాయి. అందుకనే వారు ఏమంటున్నారంటే ఇది ఎంత కఠినమైన మాట, ఎవరు వినగలరని వారు ఏం చేశారంటే బాధ కలిగి అప్పటి నుంచి అనేకులు ఆయన వెంబడించడం విడిచిపెట్టినట్టుగా వెళ్ళిపోయినట్టుగా లేఖనములో చూస్తున్నాం. అంటే దేవుని మాటలు మానవుని యొక్క జీవితానికి కొంచెం కఠినముగా అనిపించి ఉండవచ్చు, కానీ అవి మానవుని యొక్క జీవితమును మేలు కలిగించేటువంటిగా ఉంటున్నాయనే సంగతిని చాలా మంది జీవితములకు అర్థం కాక పాపము ఉండినటువంటి వ్యక్తులకు దేవుని మాటలు కఠినముగా ఉంటూ ఉన్నాయి. పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తికి పాపం మానమని చెప్పేటువంటి ప్రక్రియ, పరిశుద్ధతగా జీవించమని చెప్పేటువంటి దేవుని మాటలు నిజముగా కఠినముగానే ఉంటున్నాయి, కానీ అవి మేలు కలిగించేటువంటిగా ఉండటం లేదు. గనుక అనేకుల జీవితములలో సర్వసత్యము నడిచేటువంటి ప్రక్రియలో వాళ్ళ ఆచార సంబంధమైనటువంటి వాటిని విషయాలలో మానుకోవటానికి ఇష్టమలేనటువంటి వారై ఏమవుతున్నారంటే వాళ్ళు లోకమునకు వెళ్ళిపోయి మరలా దేవుని దగ్గరకు రానటువంటి వ్యక్తులుగా జీవించేటువంటి ప్రక్రియ ఉంటున్నది. ఎందుకంటే దేవుని మాటలు వాళ్ళ జీవితములలో అలాంటి యొక్క లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టడానికి వారికి ఇష్టమలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. గనుక వారికి కష్టం కలిగించే ప్రక్రియగా, సాతాను వారి మనసులను బాధ పెట్టే ప్రక్రియగా ఉంటుంది. గనుక అందుకనే ఈ మాటలు ఎవరు వినటానికి ఇష్టపడేటువంటి ప్రక్రియగా ఉంటున్నది. ఎందుకంటే దొంగతనాన మారటం అనేటువంటిది వాడికి కష్టంగానే ఉంటుంది. అలాగే వ్యభిచారమును మానమనటం అనేటువంటిది మరి కష్టంగానే ఉంటుంది. అలాగే అంతకుడు మారణం అనేటువంటిది కష్టంగానే ఉంటుంది. బూతులు తిట్టేటువంటి వాళ్ళ బూతులు తిట్ట మానమనేటువంటిది కష్టంగానే ఉంటుంది. అన్యాచారాలు చేసేటువంటి వ్యక్తులకు లోక సంబంధమైనటువంటి వాటి విషయాలలో అది మానమని చెప్పడమనేటువంటిది దేవుని మాటలు వారి కష్టంగానే ఉంటున్నాయి. కానీ ఎందుకంటే లోకములు ఉంటున్నటువంటి వాటిలో కలిగేటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి ప్రక్రియ సాతాను చేస్తూ ఉంది. కనుక దేవుని నిజమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి మాటలు, పాపా నుంచి శుద్ధీకరించి పవిత్రం చేసేటువంటి మాటలు వారికి కష్టంగా ఉంటున్నాయి. గనుకనే ఈనాడు అనేకులు సత్యములో నడవనటువంటి వారై లోకములో జీవిస్తూ కొంత దేవుని యొక్క విషయాలలో కొంత లోక విషయాలు ఉంటూ అలాగా నులివెచ్చని బ్రతుకుతున్నటువంటి ప్రక్రియ నాడు మనకు కనబడుతుంది. అందుకనే లవోదిక సంఘములలో ఎలాంటి వ్యక్తులుగా ఉంటున్నారు. కనుకనే దేవుని వాక్యములు ఏం చెప్పబడిందంటే నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, అయితే నీవు నిలువెచ్చగా ఉంటున్నావు గనుక నీ నోట నుంచి నేను ఉమ్మివేను ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. చాలా మంది యొక్క జీవితాలలో వాళ్ళ స్థితి వారికి ఎరిగినటువంటి వారై గుడ్డివారని, దిగంబరులని, వాళ్ళు దౌర్భాగ్యులనే సంగతిని వాళ్ళు ఎరుగనటువంటి వ్యక్తులుగా వాళ్ళ జీవితములలో ఎలాగనే ఉంటూ ఏమనుకుంటున్నారో మేము బాగానే ఉన్నామనుకుంటూ జీవించేటువంటి జీవితాలు ఈనాడు లోకములో ప్రభు రాకడలో ఏ విధంగా వాళ్ళ స్థితి బయటపడబోతుందో ఆ సంగతి ఇప్పుడు అర్థం కానటువంటి వ్యక్తులుగా జీవించేటువంటి ప్రక్రియ సాతాను చేస్తూ ఉందనే సంగతిని గ్రహింపు కానటువంటి వారై వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్నదే మంచిదనుకుంటూ దేవుని వాక్యం మనకు భిన్నముగా
వాళ్ళ జీవితంలో ప్రవర్తించేటువంటి తీరు మనము ఈనాడు చూస్తున్నాం. తర్వాత 5వది దశలోని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉంది. అదేమిటంటే, ఇక్కడ దశలోనిలో ఉన్నటువంటి వారు దేవుని వాక్యమును అంగీకరించినటువంటి వారై విగ్రహారాధన విడిచిపెట్టి సత్యదేవుని వైపు వారికి తిరిగి ఉన్నారు గనక, హృదయాలను దేవునికి సమర్పించి ఉన్నారు గనక, దీనిని బట్టి అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నిజమే, రక్షించబడినటువంటి వ్యక్తులు, లోకము నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు, అలాగనే లోక సంబంధమైనటువంటి ఆ యొక్క విగ్రహారాధన నుంచి, అన్యారాధన నుంచి సత్యదేవుని వైపు తిరిగినటువంటి వారిని గురించి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది అది దేవునికి మంచిది, ఒప్పితమైనటువంటిది, అంగీకారమైనటువంటిదిగా దైవ గ్రంథము మనకు తెలియజేస్తున్నది. కృతజ్ఞతాస్తుతులు స్తుతియాగమర్పించేవాడు తనకు మార్గమును సిద్ధపరచుకునేటువంటి వాడుగా ఉంటున్నాడని, వాడు దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క మేలును అనుభవించేటువంటి ప్రక్రియ ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. స్తుతియాగమర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, వాడు తన మార్గమును సిద్ధం చేసుకుంటున్నాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. 50వ కీర్తనలో 23వ వచనములో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగనే 147వ కీర్తనలో ఏమి రాబడి ఉందంటే, దేవుని స్తుతి యాగము చేయుట ఒప్పిదమది మంచిదము, అది అంగీకారం అనేటువంటిది మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది దేవుని యొక్క పిల్లలలో ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు మనకు మేలు చేసినప్పుడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు, కానీ దేవుడు మనకు ఆరోగ్యమనిచ్చి, ఆయుష్కాలమనిచ్చి, సజీవితులుగా ఈ క్షణం ఉంచినందుకు మనం ఎంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారికి ఉంటున్నాం. చాలా మంది యొక్క జీవితాలలో ఏదైనా దేవుడు మేలు చేసినప్పుడు కానీ, రోగం బాగుపడినప్పుడు కానీ, ఏదైనా జీవితంలో జరిగిన సంఘటన బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ప్రక్రియ ఉండింది, కానీ అది సరైనటువంటిది కాదు. పొందినటువంటి వాటి వరకు చేసేటువంటి కృతజ్ఞతాస్తుతులు కానీ, నిజంగా దేవుడు మనకు సజీవుడుగా ఉంచినందుకు దానిని బట్టి మనము ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు వారి నోటిలో ఎప్పుడు కూడా దేవునికి స్తుతి చెల్లించేటువంటి పరిస్థితి దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి బాధ్యత ఎంతైనటువంటిదిగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. 6వది, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యమును దివారాత్రము ధ్యానించడం అనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. కీర్తనకాడైనటువంటి దావీదు చెబుతున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాటను వ్రాయబడి ఉంది. దేవుని వాక్యమును ధ్యానించడానికి పగలు రాత్రి కూడా ఎంతైనా అవసరమై ఉండింది. ధ్యానించేటువంటి వాడు నీటి కాలువల యోర నాటబడినటువంటిదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాడు అనే విషయాన్ని లేఖనం మనకు ప్రబోధం చేస్తూ ఉంది. వాక్యమును ధ్యానించడం అనేటువంటిది, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడటం అనేటువంటిది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము ప్రార్థించడం అనేటువంటిది, దేవునితో మనము మాట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ 2 రకములైనటువంటి పరిస్థితిలో రక్షించబడినటువంటి వారు ప్రభువుని ఎరిగినటువంటి దేవుని పిల్లల యొక్క జీవితములలో ప్రతినిత్యం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జీవితం ఎంతో ధన్యకరమైనటువంటిదిగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక దేవుని వాక్యమును బట్టి మనం ఆలోచన చేస్తే ఈ కడవరి దినాలలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడుట మానకూడదనే విషయాన్ని, 2వది దేవుని ప్రార్థించడము మానకూడదనే విషయాన్ని, 3వది దేవుని యొక్క సన్నిధిలో వాక్యమును బోధించడం మానకూడదనే విషయమని, 4వది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటి విషయము మానకూడదనేటువంటిది, 4వది మేలు చేయటం అనేటువంటిది మానకూడదనేటువంటిది, 5వది దేవుని వెంబడించడం అనేటువంటిది మానకూడదనేటువంటి విషయము, 6వది దేవుని వాక్యమును ధ్యానించడము మానటం అనేటువంటిది మానకూడదనే విషయాన్ని లేఖనములు మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనము ఈ 6 విషయాలలో
ఆత్మీయ జీవితములలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటివిగా ఈ కడవరి దినాలలో దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ ఒక్క విలువైనటువంటి సమయము మనకు దొరకనటువంటి పరిస్థితిగా ఉండింది గనుకనే దేవుని వాక్యము ద్వారా ఉదయకాలములో దేవుని మాటలు మనకు హెచ్చరిక చేయబడుతున్నాయి. దేవుని మాటల ద్వారా మన జీవితాన్ని పురికొల్పేటువంటి ప్రక్రియను మనము ఆ ప్రభు యొక్క సన్నిధిలో చేరుకోవటానికి ప్రోత్సాహపరిచేటువంటి పరిస్థితిని దేవుని వాక్యము ద్వారా మన జీవితములలో ప్రభువుకు మనము సమీపస్తులుగా ఉండటానికి కోసము ఈనాడు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఆటంకముల అభ్యంతరములన్నిటిని కూడా త్వరగా ప్రభు వాటినన్నిటిని కూడా తొలగించి నెమ్మది శాంతిని ప్రపంచములో ప్రజలకు అనుగ్రహించలాగున, అలాగనే అందరూ కూడా మళ్ళా యథారీతిగా ఈ విధమైనటువంటి ఆరాధనలో పాల్పొట్టడానికి, ఈ విధంగా సత్యదేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యమును వినడానికి, దేవుని ప్రార్థించడానికి, ప్రభు రాకడ వస్తున్నటువంటి రాకడ దినాలలో రక్షణ పొందిన వారు రక్షణ పొందటానికి, రక్షించబడిన వారిని ప్రభు దిద్ది రాకడలో సిద్ధపరిచేటువంటి ఈ అవకాశాన్ని కల్పించడానికి కొరకు మనమెంతో ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటున్నది. అది రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి జీవితం మీద ఉంటుందనే సంగతిని ప్రతి వారు కూడా మరిచిపోకూడదు. ఎందుకంటే ఈనాడు అనేకులను సోమరులుగా సాతాను చేస్తూ ఆరాధించుకోకుండా అభ్యంతరపరిచేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంది కనుక వాడి తంత్రములన్నీ కూడా ఎరిగినటువంటి వారమై ప్రభు పిల్లలమైనటువంటి మనము అనవసరంగా సమయమును పాడు చేసుకునకుండా మనకి ఇవ్వబడేటువంటి విలువైన సమయాన్ని సద్వినిపరుచుకోవటానికి ప్రభు పాదాల దగ్గర ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా ఎంతో విలువైనటువంటిదని గమనించినటువంటి వారమై వాక్యమును ధ్యానించడానికి, ప్రార్థించడానికి, గంటల తరబడి ప్రార్థించడానికి మనకు ఎంతో అవకాశం ఉండింది. పూర్వ దినాలలో దేవుని పిల్లలైనటువంటి వారు ఆయా సందర్భాలలో ఎక్కువగా ప్రార్థించినటువంటి పరిస్థితి దైవ గ్రంథములో లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. అలాంటి ప్రార్థనా జీవితం అనేటువంటిది మనకు చాలా అవసరమై ఉంది. సొదొమ గొమొర్ర నాశనం గురించిన సంగతి అబ్రహాముతో దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు అబ్రహాము ఆయా సొదొమ గొమొర్రలో ఉన్నటువంటి వారిని గురించి విజ్ఞాపన చేయటం అనేటువంటిది ఆది కాండములో 18వ అధ్యాయములో మనము చూస్తాం. 50 మంది నీతిమంతులు ఉంటున్నట్లయితే ఆ పట్టణమును నాశనము చేయక కాయుదు అని అంటున్నప్పుడు, ఆ విధంగా 5 ఒకవేళ ఉంటున్నట్లయితే వారిని బట్టి ఆ పట్టణమును నాశనం చేయ కాయుదు అని అంటే దేవుడు ఆ విధంగానే చేస్తానని చెప్పాడు. కనుక వచ్చినటువంటి విపత్తును గురించిన పరిస్థితిని బట్టి నీతిమంతులైనటువంటి వారే కాకుండా దుస్తులైనటువంటి మనుషులు వారు కూడా రక్షణ పొందాలనే తాత్పర్యం కలిగినటువంటి వారై దేవుని పిల్లలైనటువంటి వారు విజ్ఞాపన ప్రార్థనలు చేయటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని పిల్లలైనటువంటి వారికి మనకి విషయాన్ని తెలియచేయబడుతుంది. అలాగనే దేవుని యొక్క పిల్లలు వచ్చేటువంటి విపత్తును గురించిన సంగతులు దైవ గ్రంథములో వ్రాయబడినప్పుడు వాటి కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థనాపరులైనటువంటి వీరులు ఈనాడు చాలా అవసరమై ఉండింది కనుక ఆ విధమైనటువంటి పరిస్థితికి ప్రభు పిల్లలు సిద్ధపడవలసిన వారిగా ఉంటున్నాం. యెరూషలేములో ఉంటున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి యూదులైనటువంటి వారందరి మీదకు వచ్చినటువంటి విపత్తును గురించి మనకు ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయం వ్రాయబడి ఉంది. మొర్దెకై అయితే ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, బూడిదలో కూర్చున్నాడు. దేవునికి ఏం చేస్తున్నాడంటే మొరపెడుతున్నాడు. అయితే ఆ దేశంలో ఉంటున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనందరూ కూడా ఆ విధంగా తమను తాము ఆ ఉపవాసం అండి తగ్గించుకొని ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే శాసనములు మార్చి వేసినట్లుగా, వారికి నెమ్మది కలిగి చేసినట్లుగా, వారికి అభ్యంతరం కలిగించేటువంటి ఆ యొక్క దుష్టుడైనటువంటి ఆమానును వారికి ఆటంకం లేకుండా చేసినటువంటి పరిస్థితి దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగనే ప్రపంచంలో ఈనాడు కలిగినటువంటి ఈ యొక్క తెగులును గురించి దీని నివారణ కొరకు దేవుని పిల్లలైనటువంటి వారు దేవుడే వీరికి పరిష్కారం జరిగించేటువంటి ప్రక్రియ దేవుని ద్వారా జరగాలనేటువంటి తాత్పర్యం మనం కలిగిన వారమై పట్టుదలతో దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉండింది. అలాగ పరిస్థితి గమనించినటువంటి వారమై మన కొరకే కాదు, మన క్షేమము కొరకే కాదు,
మన బంధువుల కొరకే కాదు, మన స్నేహితుల కొరకే కాదు, ఇరుగు పొరుగు వారి కొరకు కాదు, మన దేశం కొరకే కాదు, ప్రపంచంలో ఉంటున్న ప్రతి వ్యక్తి కొరకు మనము ప్రార్థించవలసిన బాధ్యత మనకు మీద ఎంతైనా ఉంటుంది. వారి నశించిపోవటం అనేటువంటిది దేవుని ఉద్దేశం కానే కాదు. కనుక ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు ప్రభు పిల్లలమైనటువంటి వారు నిశ్చంతగా కూర్చునేటువంటి ప్రక్రియ చేయకూడదు, కానీ ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ప్రభు సన్నిధిలో వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని, ప్రభువా మా దేశాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మీరు రక్షించండి. ఎందుకంటే వారందరినీ కూడా సృష్టించిన వారు మీరే, సృష్టించిన సృష్టికర్త మీరై ఉన్నారు కనుక ఈ ఆత్మ కూడా నశించిపోకూడదు. అందరూ కూడా రక్షణ పొందాలి, అందరూ కూడా రక్షణ పొందాలని, అందరూ కూడా మార్పు చెందాలని మీ రాకడను ఆలస్యం చేస్తున్నటువంటి పరిస్థితిగా లేఖనము తెలియజేస్తూ ఉంది. కనుక ఈ కడవరి దినాలలో ప్రతి వ్యక్తి మీద అలాంటి యొక్క బాధ్యతను కలుగు చేసి ఆ విధంగా ప్రోత్సాహపరచడానికి పరిశుద్ధాత్మ తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంటున్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కడవ దినాలు ఉంటున్నాం గనక ప్రియ సహోదరి సహోదరులారా, రక్షించబడినటువంటి మీరు, ప్రభునైనటువంటి మీరు ఇంకా ప్రార్థించుకోకుండా కాలయాపన చేస్తున్నారా? టీవీల ద్వారా అనవసరమైన సమయాలను పాడు చేసుకుంటూ ప్రభు యొక్క పాదాల దగ్గర వాక్యమని ధ్యానించలేక, ప్రార్థించలేక, సోమరితనంతో నిద్రపోతనంతో జీవిస్తూ ఉన్నట్లయితే మేలుకొని ప్రార్థించవలసిన పరిస్థితిని లేఖనము తెలియచేస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక సమయం కొంచెముగా ఉంది కనుక నిద్రించుతున్న వారు మేలుకొని తేజో సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకొని ప్రభురాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి పరిస్థితిని లేఖనం మనకు తెలియచేస్తూ ఉన్న దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు రోమాపత్రికలో 13వ అధ్యాయములో చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉంది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి దేశ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయో, కామ విలాసములైనను, పోకిరి శేషలైన లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగట ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారమై శరీరేచ్ఛను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేయకుడు అనేటువంటి మాటలు మనకు దేవుని వాక్యములో తెలియచేస్తూ ఉంది. అంతేకాదు కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. సహోదరులారా, నేను మీతో చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొని తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించకుండానట్లును ఉండవలని ఏలైనగా ఈ లోక నటన గతించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక కాలము సంకుచితముగా ఉంది గనుక ఏమంటున్నాడంటే, లోకములో భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగాను, అలాగే ఏడ్చేవారు ఏడవనట్టునా, సంతోషపడేవారు సంతోషపడనట్టుగాను, కొనువారు తమది కానట్టుగాను, లోకమును అనుభవించేవారు అనుభవించకుండానట్లను ఉండాలనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. అంతేకాదు అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలో 10వ అధ్యాయములో 37వ వచనములు అంటున్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుతి వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలవారమై ఉన్నామంటున్నాడు. నిజమే, కాలమిక కొంచెముగా ఉంది. వచ్చువాడు ఆలస్యము చేయక వస్తున్నాడు. వచ్చేటువంటి సమయము దగ్గర పడింది గనుక నీతిమంతుడైనటువంటి వాడు ఏ విధంగా ఉండాలో, వాని జీవితము ఏ విధంగా కాపాడుకొనవలెనో ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అతడి విశ్వాస మూలంగా జీవించాలని, అతడు వెనుక తీస్తే అతని యందు ఆత్మకు సంతోషం ఉండదని, అయితే మనము నశించుటకు వెనుతీవారముగా కాకుండా ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలవారమై ఉన్నామంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు నశింపవలని ఇచ్చయింపక
అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని అంటూ, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కువటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి మీదన కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశముల రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 3వ వచనములు అంటున్నాడు, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు అంటున్నాడు. కనుక సమయము సమీపించిందని హెచ్చరిక చేయబడుతుంది. ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వినేవాడును, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివాడు ధన్యుడనే మాటలు దేవుని వాక్యములో తెలియచేయబడుతుంది. కనుక దేవుని వాక్యమును వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సమయము సమీపించింది గనుక సిద్ధపడేటువంటి పరిస్థితి ఎంతైనదిగా దేవుని వాక్యమునకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఇది కాలయాపన చేసే సమయము కాదు, కానీ సిద్ధపడేటువంటి సమయమై ఉంది. ఇది వేచి ఉండే సమయమైంది, జీవితాన్ని దిద్దుకునే సమయమైంది, పరిశుద్ధంగా జీవించే సమయమై ఉంది, ప్రభు పేరు కొరకు వేచి ఉండే సమయమై ఉంది. కనుక అనాలోచనగా బ్రతకుండా జాగ్రత్త కలిగిన వారమై ప్రభు వాక్యమును బట్టి ఈ విధంగా మనము కూడుకుంటాం మానకుండా దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థించడానికి, వాక్యము ధ్యానించడానికి, రక్షణ పొందిన వారిని ప్రభు సన్నిధిలో చేర్చడానికి, దేవుని వాక్యమును బోధించడానికి, క్రీస్తును వెంబడించకుండా వెనుతీయకుండా ఉండటానికి కొరకు దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించుటకు ఈ విధమైనటువంటి ప్రక్రియలైనటువంటిది చేయవలసిందిగా లేఖనాలు మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితాల్లో మేలుకొల్పి సిద్ధపరిచి ఈ విధమైనటువంటి సమస్యలకు పరిష్కారం త్వరగా జరిగించలాగున మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించలాగున ప్రభుకి మహిమ కలుగున దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత ఉదయకాలం మాకు ఇచ్చిన స్థుతి నాయన, ధ్యానించిన మాటలను బట్టి మీ స్థుతి చెల్లిస్తున్నాను. విన్న ప్రతి హృదయంలో కూడా ఫలింపు చేయండి. రక్షణ పొందిన వారు అనేకులు ఉన్నారు, రక్షించబడిన వారు దిద్దండి, మీ రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రభువా మీ స్థుతి నాయన, కూట మానకూడదని మీ లేఖనము తెలియచేస్తూ ఉంది. అయితే అంచె దినాలలో ఈ విధమైనటువంటి సాతాను కలిగించిన వాడి కుతంత్రములను బట్టి దేవా, మనుషులకు ఆందోళన కలిగిన వారై, మరణ భయం కలిగిన వారై, ఈ విధంగా ప్రభువా వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా, ఇంటిలో ప్రభువా కూర్చుని ఆయన కాలయాపన చేయకోకుండా దేవుని మాటలు విని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ నెరవేరుతున్న ప్రవచనాలను బట్టి వస్తున్నటువంటి రాకడ ఉద్దేశమును గమనించిన వారై జాగ్రత్త పడి సిద్ధపడేటువంటి ధన్యత భాగ్యమును మీరు ఏర్పాటు చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి హృదయాన్ని పురికొల్పండి, ప్రతి హృదయములో మంట కలిగించండి, ప్రతి హృదయాన్ని ప్రభు ఆలోచింప చేయండి, సోమరితనము లేకుండా చేయండి, ప్రతి గృహము దర్శించండి, ప్రతి విశ్వాసంతో మాట్లాడండి. అలాగే దేశ నాయకులు మీరు మార్చండి, ప్రపంచ నాయకులు మీరు మార్చండి. ప్రపంచంలో ఉంటున్నటువంటి ఈ యొక్క తెగుల నుంచి ప్రతి వ్యక్తిని కూడా విడుదల కలుగ చేయండి. వారి దోషాలు, వారి యొక్క పితల దోషాలు, అలాగే మా దోషాలు, మా పితల దోషాలన్నిటిని క్షమించి మీరే మా దేశాన్ని, ప్రపంచమును కూడా మీరే రక్షించండి. ఆపద నుంచి కాపాడండి, వ్యాధుల నుంచి స్వస్థపరచండి. దైవ ఆత్మ సహాయం ద్వారా మీరే కార్యశుద్ధిని కలుగ చేసి మహిమ ఘనతను మీరే పొందుకొనండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.